నీట్ 2026 అడ్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఒక అప్డేట్స్ని ప్రకటించారు. 2026-27 ఎంబీబీఎస్ ఆల్ ఇండియా కోటా ఆన్లైన్ కౌన్సిలింగ్కు ఆగస్టు 5వ తేదీ నుంచి అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ మాత్రం 13/8/2026 నుంచి అన్ని రాష్ట్రాల్లో మొదలవుతుంది. ఈ మేరకు నీట్ యూజీ ఆన్లైన్ కౌన్సిలింగ్ షెడ్యూల్ని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ విడుదల చేస్తుంది. కేంద్ర అలాగే డీమ్డ్ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ ఈ ఎంబీబీఎస్ సీట్లను ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో భర్తీ చేసుకుంటారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% సీట్లను కూడా ఆల్ ఇండియా కోటా కింద పూర్తి చేస్తారు. గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటాకు పోను మిగిలిన 80% సీట్లను, అలాగే ప్రైవేట్లో 100% సీట్లను, అంటే 50% కన్వీనర్ కోటా, 50% మేనేజ్మెంట్ కోటా అని ఎంబీబీఎస్ సీట్ను రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. సెప్టెంబర్ 8 నుంచి ఈ మెడికల్ సంబంధించిన ఎంబీబీఎస్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయని కూడా ఈ ఎంసీసీ ప్రకటించింది. ఆల్ ఇండియా రాష్ట్ర స్థాయి కౌన్సిలింగ్ను ఏడాది అక్టోబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎంసీసీ డిసైడ్ చేసింది. జాతీయ రాష్ట్ర స్థాయిలో 3 సాధారణ రౌండ్ల కౌన్సిలింగ్ల అనంతరం మిగిలిపోయిన సీట్లన్నీ కూడా భర్తీ వరకు ఫ్రీ వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అలాగే 2 రౌండ్ల సాధారణ కౌన్సిలింగ్ ముగిశాక సెప్టెంబర్ 8వ తేదీన ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభిస్తారు. దేశంలో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశాల కోసం నిర్వహించిన యూటీజీ 2026లో 11,21,000 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్లో 33,220 మంది ఈ నీట్లో క్వాలిఫై అయ్యారు. అలాగే ఎంసీసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా సీట్ భర్తీకి కూడా హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ నీటికి సంబంధించినటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు తమ యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా రెడీ చేసుకుని త్వరగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకి సిద్ధం కావాల్సిందిగా సూచిస్తారు.